ఎలా చనిపోయాడు? కెమెరా వాంతులు మనోడు కెమెరా ముందుకు పెట్టేస్తాను మరి. పిడుగులు పట్టుకొని భార్య చెప్తుంది చూడండి, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇది డయేరియా కాదని చెప్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలా దీనికి? చడాలంగా అనుకోండి కానీ ఆ వాంతులు పట్టేసి కళ్ళ ముందు ప్యాన్ పోయింది. పిడుగులు పట్టుకుని నాడదని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాను బాబు. ఈ నెట్ అని పరిగెడతా ఈయన చెప్తుంది వాంతులు విరోచనాలతో చనిపోయాడు సడన్ గా అన్నది. ఎక్కడికి పట్టి ఎటు పరిగెట్టలేకపోయింది, ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ప్రభుత్వం వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇలాంటి కలుషితమైన నీరు త్రాగడం వలన ఆరోగ్యం చెడిపోయి మరణించినటువంటి వారిని కూడా ఆ జాబితాలో ఉండకుండా వేరే అనారోగ్యంతో చనిపోయినట్టు చిత్రించాలని ప్రయత్నం చేస్తుంది. ప్రజారోగ్యం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం, ప్రజారోగ్యం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం, ప్రాణాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం, నీరు కూడా ఇవ్వలేని ప్రభుత్వం. అత్యంత ప్రయారిటీస్గా గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్నటువంటి ఆరోగ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకొని చేసిన పాలన ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా జరిగితే దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి గ్రామాల్లో, పట్టణాల్లో ఉంది. ఉదాహరణ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైనటువంటి పట్టణం. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ప్రజారోగ్యం పట్ల మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానికి నిదర్శనంగా డయేరియాతో ఈరోజు 4 ప్రాణాలు పోవడం, ఇంకా అనేక మంది హాస్పిటల్లో ఉండడం, మరి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళతో కుటుంబ సభ్యులే ఈ వాంతులు విరోచనాలతో చనిపోయారని చెప్తే అది వివిధ కారణాలతో చనిపోయారని చెప్పేసి దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మరి ఒత్తిడిచ్చి పత్రికల వారిని కూడా పక్కదోవ పెట్టించే విధంగా చేయడం ఎంత దౌర్భాగ్యమో పరిస్థితితో ఆలోచించండి. ప్రజలకు ఏది అవసరం అన్నది ప్రయారిటీస్ మనం మర్చిపోయి మరి అక్కడ రాజధాని అని పేరు పెట్టి, రాజధాని అవసరమే, ప్రపంచంలోకెల్లా ఉన్నతమైన రాజధానిలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి కడతామన్నది ఇటువంటి మన రాష్ట్రానికి అది అంత న్యాయమే కాదేమో అని మేము భావిస్తున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున మరి వ్యవస్థ అంతా అక్కడ అమరావతిలో కేంద్రీకృతమై కోట్లాది రూపాయలు అక్కడ మంచినీళ్ళ ఖర్చు పెడుతున్నారు.